డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం విజయనగర కింగ్డమ్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఈ ఢిల్లీ సుల్తానేట్ కాలంలో మనం చూసుకున్నట్టయితే అంటే ఇనీషియల్గా మనం చెప్తే 14వ శతాబ్దంలో 14th సెంచరీ ఏడీలో మనకి ఈ ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యం ఏదైతే ఉందో దాని మెల్లగా డిజింటిగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యానికి కొంచెం బీటలు వేయడం అనేది జరిగింది. అంటే మెల్లగా డిజింటిగ్రేషన్ జరగడం అనేది జరిగింది. ఎప్పుడు 14th సెంచరీ ఏడీలో. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఈ సౌత్ ఇండియాలో ఒక 30 రెబిలియన్స్ అంటే అన్రెస్ట్ మొదలై సౌత్ ఇండియాలో అన్రెస్ట్ మొదలై ఒక 30 వరకు తిరుగుబాట్లు అనేవి జరగడం అనేది జరిగింది. 30 రెబిలియన్స్. సో ఎక్కడ? సౌత్ ఇండియాలో. సో అలాగే మనం చూసుకున్నట్టయితే నార్త్ ఇండియాలో కూడా మనకి రివోల్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో, ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్లో నార్త్ ఇండియాలో రివోల్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యం అనేది డిజింటిగ్రేషన్ అవ్వడం అనేది జరిగిందని మనకు తెలుస్తుంది. అయితే మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఈ పీరియడ్లో మనకి సౌత్ ఇండియాలో మనకి 2 ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఏర్పడడం జరిగింది. విజయనగర కింగ్డమ్ అండ్ బహమనీ కింగ్డమ్. విజయనగర కింగ్డమ్ అండ్ బహమనీ కింగ్డమ్. సో మనం ఈ ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో మనం చూసుకున్నట్టయితే చాలా చిన్న స్వతంత్ర రాజ్యాలు ఏర్పడడం అనేది జరిగింది. నార్త్ ఇండియాలో చాలా చిన్న స్వతంత్ర రాజ్యాలు ఏర్పడి చివరికి ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యం ఎంతలా సింక్ అయిపోయిందంటే, ఎంత కుదించబడింది అంటే, సో ఇట్ ఈజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఢిల్లీ అండ్ ఆగ్రా. సో ఢిల్లీ, ఆగ్రాకి మాత్రమే కన్ఫైన్ అయిపోయి రిమైనింగ్ టెరిటరీ అంతా ఇట్ వాజ్ ఆక్యుపైడ్ బై ది ప్రొవిన్షియల్ గవర్నర్స్. సో ఈ విధంగా ఆక్యుపై చేయబడిన ఏదైతే టెరిటరీ ఉందో ఇది ఆల్మోస్ట్ మళ్ళీ మొఘల్ రూలర్స్ అధికారంలోకి వచ్చే వరకు, అంటే 1526 సో బాబర్ స్టార్టెడ్ ది ముఘల్ డైనాసిటీ. సో మొఘల్ డైనాసిటీ అధికారంలోకి వచ్చే వరకు ఈ భారతదేశాన్ని రూల్ చేయడంలో ఈ ప్రొవిన్షియల్ గవర్నర్స్ అనేవాళ్ళు డామినెన్స్ పాత్ర వహించారనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో దే ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. గవర్నర్స్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ బికాస్ ఆఫ్ దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఏ రూలర్స్ ఆఫ్ ది స్మాల్ టెరిటరీస్ విచ్ వాజ్ కాంక్వర్డ్ బై దెమ్. సో ఈ విధంగా ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యానికి ముందు సో ఎక్కువ ప్రముఖ పాత్ర వహించినటువంటివి, డామినెన్స్ వహించినటువంటి ఏంటంటే ఈ చిన్న స్వతంత్ర రాజ్యాలు. అయితే ఇందులో మనం చూసుకున్నట్టయితే సౌత్ ఇండియాలో మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో స్టార్ట్ అయినటువంటి కింగ్డమ్స్ మనం విజయనగర కింగ్డమ్ అండ్ బహమనీ కింగ్డమ్ అని చెప్పుకున్నాం. విజయనగర కింగ్డమ్ అండ్ బహమనీ కింగ్డమ్. సో ఈరోజు క్లాస్లో మనం విజయనగర కింగ్డమ్ గురించి తెలుసుకున్నాం. విజయనగర కింగ్డమ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1336. సో 1336 to 1680. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 years. విజయనగర రూలర్స్ దే రూల్ ది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి సో విజయనగర కింగ్డమ్ని ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ ద విజయనగర కింగ్డమ్ అంటే హరిహర అండ్ బుక్కరాయ. దే వర్ ద ఫౌండర్స్ ఆఫ్ ది విజయనగర కింగ్డమ్. సో మనకి
ఈ విజయనగర కింగ్డమ్ని రూల్ చేసినటువంటి డైనాసిటీలు చూస్తే సంగమ డైనాసిటీ, సంగమ. సో మొత్తం 4 డైనాసిటీస్ విజయనగర కింగ్డమ్ని రూల్ చేసాయి. మొదటిది సంగమ డైనాసిటీ, సాలువ డైనాసిటీ, సాలువ డైనాసిటీ, తులువ డైనాసిటీ, తులువ డైనాసిటీ, అరవీడు డైనాసిటీ, అరవీడు డైనాసిటీ. ఇలా విజయనగర కింగ్డమ్ని, ఎలాగైతే మనకి ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ని 5 డైనాసిటీస్ ఏంటి, స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడి డైనాసిటీ ఎలా రూల్ చేశాయో, ఇక్కడ 4 డైనాసిటీలు, 4 వంశాలు, సంగమ వంశం, సాలువ, తులువ, అరవీడు వంశాలు ఈ విజయనగర కింగ్డమ్ని 300కు పైగా ఏళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. అయితే మొట్టమొదటి డైనాసిటీ సంగమ డైనాసిటీ. సో హరిహర అండ్ బుక్కరాయ దే స్టార్టెడ్ సంగమ డైనాసిటీ, సంగమ డైనాసిటీ. సో కాకపోతే ఇక్కడ మనకి ఒక చిన్న ఇష్యూ ఉంది. ఏంటంటే చాలామంది అంటారు హరిహర అండ్ బుక్కరాయ సో ఫౌండర్స్ ఆఫ్ ది డైనాసిటీ అయినప్పటికీ సో ఒక పక్కా ప్రూఫ్ అయితే లేదు అని చెప్పడం జరిగింది. హరిహర అండ్ బుక్కరాయ సో వాళ్ళు ఫౌండర్స్ అని. బట్ ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, మనకి అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అకార్డింగ్ టు ది అవైలబుల్ ఇన్ఫర్మేషన్ సో హరిహర రాయ అండ్ బుక్కరాయ, దీస్ 2 వర్ ది ట్రెజరీ ఆఫీసర్స్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్. ట్రెజరీ ఆఫీసర్స్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్. సో కాకతీయ రూలర్ ప్రతాపరుద్ర II, he was the last ruler of the Kakatiya kingdom, and these 2, Harihara Raya and Bukkaraya, they were treasury officers to the Kakatiya Prataparudra II. అయితే ఏమైందంటే 1343 Tughlaqs revolted against the Kakatiya kingdom and they conquered the Kakatiya kingdom. When they conquered the Kakatiya kingdom, Harihara Raya and Bukkaraya, they fled to the Kampili kingdom. So ఎప్పుడైతే ఈ కింగ్డమ్ను కాంక్వర్ చేశారో తుగ్లక్స్ ముస్లిమాన్స్, సో కంపిలీ కింగ్డమ్కి వీళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎవరు? హరిహర రాయ అండ్ బుక్కరాయ. కంపిలీ కింగ్డమ్ వాజ్ రూల్డ్ బై కంపిలి రాయ. ద క్యాపిటల్ వాజ్ అనెగొంది క్యాపిటల్గా పెట్టుకొని ఈ కంపిలి రాయ అనే రూలర్ ఈ కంపిలి కింగ్డమ్ని రూల్ చేస్తుండేవాడు అప్పుడు. సో వెళ్ళేసరికి కంపిలి రాయ గేవ్ ద హైయెస్ట్ పోస్ట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ టు దీస్ 2 ఆఫీసర్స్, Harihara and Bukkaraya. Harihara and Bukkaraya, now they were the administration officers in the Kampili kingdom. But in 1347, Muhammad bin Tughlaq, who invaded the Kampili kingdom, in 1327, Muhammad bin Tughlaq. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇన్వైట్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే మనకి అకార్డింగ్ టు వన్ ఇన్ఫర్మేషన్, సో హరిహర రాయ అండ్ బుక్కరాయ వాజ్ టేకెన్ టు ది ఢిల్లీ. ఈ కింగ్డమ్ను ఆక్యుపై చేసుకున్న తర్వాత హరిహర రాయ బుక్కరాయని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ తీసుకువెళ్ళిపోవడం జరిగింది. సో అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఏంటంటే ఫుతుహత్ ఉస్ సలాతిన్, దిస్ వాజ్ ద బుక్, ఇట్ వాజ్ రిటన్ బై ఇసామి. ఫుతుహత్ ఉస్ సలాతిన్, ద బుక్, ఇట్ వాజ్ రిటన్ బై ఇసామి స్కాలర్, ఇట్స్ అ పర్షియన్ స్కాలర్ ఇసామి. సో హూ రోట్ ఫుతుహత్ ఉస్ సలాతిన్.
సో ఇందులో ఏముంది అంటే ఈ బుక్ ప్రకారం మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి? మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళని ఢిల్లీ తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని? హరిహర్ రాయ్ అండ్ బుక్కరాయ. అండ్ హరిహర్ రాయ్ అండ్ బుక్కరాయ దే బికెమ్ ఫ్యాన్ టు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్కి వీళ్ళు ఫ్యాన్స్గా మారిపోయారు. అండ్ దీస్ టూ వర్ అపాయింటెడ్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. అక్కడ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అండ్ దే కన్వర్టెడ్ ఇన్ టు ఇస్లాం. వాళ్ళు హిందూయిజం నుంచి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయారు. ఎవరు? హరిహర రాయ అండ్ బుక్కరాయ. సో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వీళ్ళు అక్కడ మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ కోర్టులోనే ఉండడం అనేది జరిగింది. హరిహర రాయ అండ్ బుక్కరాయ. సో 10 ఇయర్స్ తర్వాత సౌత్ ఇండియాలో వస్తున్నటువంటి రివోల్ట్స్ని సప్రెస్ చేయడం కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ సెంట్ దీస్ టూ ఆఫీసర్స్ ఇన్ టు ది సౌత్కి పంపించడం జరిగింది. సో సౌత్ ఇండియాలో జరుగుతున్న అల్లర్లని తగ్గించడానికి, సప్రెస్ చేయడానికి ఈ ఇద్దరు ఆఫీసర్స్ని సౌత్ ఇండియా పంపించడం అనేది జరిగింది. అకార్డింగ్ టు పుతుహత్ ఉష్ షలాతీన్ బై ఇసామి. సో పంపించినప్పుడు దీస్ టూ ఆఫీసర్స్ కేమ్ టు సౌత్ ఇండియా అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ విద్యారణ్య స్వామి. సో విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ విద్యారణ్య స్వామి ఈ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం టు హిందూయిజం. సో రీకన్వర్షన్, హిందూయిజం. సో వీళ్ళు ఇస్లాం నుంచి హిందూయిజంలోకి మారిపోయి దే రివోల్ట్ అగెన్స్ట్ ది మహమ్మద్ బిన్ తుగ్లక్. దే రివోల్టెడ్ అగెన్స్ట్ ది మహమ్మద్ బిన్ తుగ్లక్. హరిహర్ రాయ అండ్ బుక్కరాయ అగెన్స్ట్ ది మహమ్మద్ బిన్ తుగ్లక్. అండ్ దే స్టార్టెడ్ ఏ new dynasty, that is a Vijayanagara Kingdom. With the assistance of Vidyaranya Swami, they started Vijayanagara Kingdom. Initially, Harihar Raya, he constructed Vijayanagara city on the river bank of Tungabhadra. So, the present day, this Vijayanagara is a Hampi town in Bellary district of Karnataka. Yes. And they shifted capital from Anegondi to Vijayanagara. Actually, Kampili kingdom capital is Anegondi. So this Anegondi, the capital shifted from Anegondi to Vijayanagara, and the kingdom name was called as Vijayanagara Kingdom. And Harihara Raya, he was the first ruler of the Sangama dynasty. Harihara Raya, he was the first ruler of the Sangama dynasty. He ruled from 1336 to 1356. Harihara Raya, he was the founder and the first ruler of the Sangama dynasty. He ruled from 1336 to 1356. 20 years he ruled. And he came to the power and he shifted capital from Anegondi to Vijayanagara. That the city was constructed by Harihara Raya and shifted capital from Anegondi to Vijayanagara. And when he came to the power, అతను పవర్లోకి వచ్చేసరికి ఈ కర్ణాటక రీజియన్ ఏదైతే ఉందో, కర్ణాటక ప్రాంతం, విచ్ వాజ్ డామినేటెడ్ బై ది హోయసాల కింగ్డమ్. ఎస్, హోయసాల కింగ్డమ్, యు నో దట్ ఈస్ ద్వారసముద్ర, హలెబీడు, ద క్యాపిటల్స్ ఆఫ్ హోయసాల, ద్వారసముద్ర and the modern Halebeedu. And this Karnataka region was dominated by the Hoysala kingdom. And the Harihara Raya defeated the Hoysala ruler and annexed the Hoysala kingdom in 1346 and extended his kingdom to this Hoysala kingdom in Karnataka region. And one point you have to remember, so the geopolitical wars between
Bahmani kings and Vijayanagara kingdom, it was started from the first ruler Harihara Raya. Harihara Raya tone మనకి ఈ బాహ్మనీస్కి, బాహ్మనీ కింగ్డమ్కి, విజయనగర కింగ్డమ్కి ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. విజయనగర కింగ్డమ్. సో ద బాహ్మనీ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్ విత్ బాహ్మనీ కింగ్డమ్. అండ్ I don't know whether you are aware or not, almost more than 100 years, so the wars between the Vijayanagara kingdom and Bahmani kingdom for the Raichur Doab, or you can call it as Krishna Tungabhadra region. Raichur Doab or Krishna Tungabhadra region. But anyway, so in the time of Harihara Raya, Alauddin Bahman Shah, he defeated Harihara Raya, and Harihara Raya lost some territories to the Alauddin Bahman Shah. Harihara Raya ఇతను ఓడిపోయి కొన్ని టెరిటరీస్ని అల్లావుద్దీన్ బహ్మన్ షాకి సమర్పించుకోవాల్సిన అవసరం వచ్చింది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హరిహర రాయ? సో విజయనగర సిటీ వాజ్ కన్స్ట్రక్టెడ్ అండ్ ద క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ అనగందే టు విజయనగర, అండ్ the Hoysala kingdom was annexed, and the geopolitical conflict between the Bahmanis and Vijayanagara was started in the time of Harihara Raya. Yes, after the Harihara Raya, Bukka Raya he came to the power. Bukka Raya ruled Vijayanagara kingdom in the name of Sangama dynasty 1356 to 1377. 1356 to 1377, almost 21 years he ruled Vijayanagara kingdom. And what is the most important thing in the time of Bukka Raya? So Mudgala battle, Mudgal or battle of Mudgal. So in the Mudgal battle, Bukka Raya and Muhammad Shah Bahmani. So Muhammad Shah Bahmani from the Bahmani kingdom, and Muhammad Shah Bahmani and Bukka Raya both were fought in Battle of Mudgal. So, Battle of Mudgal. And the man who Bukka Raya, he sent envoy to China. He sent ambassadors to China for improving trade relations. So see this in the time of 14th century, Bukka Raya sent envoy to China. And in the time of Bukka Raya's son Kampana or Prince Kampana, he revolted against Madurai. And he annexed Madurai. He conquered Madurai and he annexed Madurai. Prince Kampana in the time of Bukka Raya. And Prince Kampana wife Gangadevi, she wrote victories of her husband Kampana in Kamparaya Vijayam or Madura Vijayam. Madura Vijayam, it discusses about the Madurai conquering or annexation. Yes, Kampana wife Gangadevi, ఆమె వాళ్ళ హస్బెండ్ తాలూకా విక్టరీస్ మదురై విక్టరీ గురించి ఆమె కంపరాయ విజయం
లేదా మధురా విజయం అనే బుక్ రాయడం జరిగింది. ఎస్, see we come to know that so how Kamparaya or Kampana made victory against the Madurai through the Gangadevi Kamparaya Vijayam. And after that, Saina, he was a brother of Vijayanagara Swami, who Saina, he was a brother of Vijayanagara Swami, and he wrote Vedartha Prakashika. It's a commentary about Vedas. It was written by Saina. Yes. And after that, Devaraya, he came to the power. Devaraya came to the power 1, he came to the power 1406. 1406 to 1422. 1406 to 1422, he ruled Vijayanagara Kingdom. After the Bukkaraya, Devaraya I came to the power. Devaraya I came to the power. Devaraya I ruled from 1406 to 1422. సో దేవరాయ వన్ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు చూస్తే దేవరాయ వన్ అండ్ ఫిరోజ్ షా బహ్మనీ, ద బహ్మనీ రూలర్ ఫిరోజ్ షా బహ్మనీ, దేవరాయ వన్ అండ్ ఫిరోజ్ షా బహ్మనీ. సో వీళ్ళిద్దరూ 2 యుద్ధాలు చేయడం జరిగింది, 2 battles. సో దే fought 2 battles. అండ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఫిరోజ్ షా బహ్మనీ డిఫీటెడ్ ది దేవరాయ వన్. ఫిరోజ్ షా బహ్మనీ డిఫీటెడ్ ది దేవరాయ వన్ అండ్ దేవరాయ వన్. సో అప్పుడు దేవరాయ వన్ వాళ్ళ కూతుర్ని ఫిరోజ్ షా బహ్మన్కి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. దేవరాయ గేవ్ హిస్ డాటర్ టు ది ఫిరోజ్ షా బహ్మనీ. సో ఫిరోజ్ షా బహ్మన్కి ఇచ్చి పెళ్లి. అంతేకాకుండా బంకాపూర్ ఇట్స్ ఇన్ కృష్ణా తుంగభద్ర దోబ్ వాజ్ గివెన్ యాజ్ డౌరీ టు ది ఫిరోజ్ షా బహ్మనీ. సో బంకాపూర్ని డౌరీ కింద ఫిరోజ్ షా బహ్మనీకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? ఫస్ట్ బ్యాటిల్ తర్వాత. అండ్ కమింగ్ టు ద సెకండ్ బ్యాటిల్ అండ్ దేవరాయ వన్ డిఫీటెడ్ ది ఫిరోజ్ షా బహ్మనీ. దేవరాయ వన్ డిఫీటెడ్ ది ఫిరోజ్ షా బహ్మనీ అండ్ ఈ హ్యాడ్ టేకెన్ బ్యాక్ బంకాపూర్ ఫ్రమ్ ది ఫిరోజ్ షా బహ్మనీ. సో బంకాపూర్ని మళ్ళీ ఫిరోజ్ షా నుంచి మళ్ళీ దేవరాయ వన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ద ఫస్ట్ బ్యాటిల్ దేవరాయ వన్ వాజ్ డిఫీటెడ్. In the second battle, Firoz Shah Bahmani was defeated. Anyway, though Devaraya I, he was a Hindu ruler, and he recruited 10,000 Muslim soldiers in the army, in the Vijayanagara army. So, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? దేవరాయ వన్ పరమత సహనం కలవాడు, అంటే వేరే మతాల పట్ల ఇతను సహనభావం కలిగిన వాడు అని చెప్తుంది. 10,000 Muslim soldiers into the recruited 10,000 Muslim soldiers into the Vijayanagara army. And apart from that, for irrigation purpose, సాగు నీటి వసతి కోసం he constructed a dam. దేవరాయ వన్ constructed a dam on Tungabhadra river. Tungabhadra river. Yes. After the Devaraya I, Devaraya II, he came to the power. He ruled from 1423 to 1446. So totally 23 years he ruled Vijayanagara Kingdom. So Devaraya II, the greatest ruler of the Sangama dynasty. And I told you 4 dynasties: Sangama, Saluva, Tuluva, Aravidu. And in the Sangama dynasty, Devaraya II was the greatest ruler and he ruled 23 years to the Vijayanagara Kingdom. And coming to the point,
In the Devaraya II time, Ahmad Shah Bahmani, he was the ruler of the Bahmani kingdom. Ahmad Shah Bahmani. And Devaraya II fought with the Ahmad Shah Bahmani. But the victory was unknown. మనకి విక్టరీ ఎవరికి వచ్చిందని తెలియదు. బట్ అహ్మద్ షా బహ్మనీ ఈ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఈ ఓన్ ద బ్యాటిల్. అండ్ దేవరాయ టూ ఈ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఈ ఓన్ ద బ్యాటిల్. సో ఎవరికి వాళ్ళు మేము గెలిచామని చెప్పుకోవడం జరిగింది. బట్ ఎనీవే దేవరాయ టూ డిపీటెడ్ అహ్మద్ షా బహ్మనీ. అండ్ దేవరాయ టూ గోట్ ద టైటిల్ గజబేటకారా. గజబేటకారా. It was the title of the Devaraya II. And after that, Devaraya II attacked the Reddy kingdom. And Reddy kings, they ruled Kondavidu area. Reddy kings, they ruled Reddy Rajyam, so Kondavidu area. In the 1424, Devaraya II defeated the Reddy kingdom. And coming to the point, not only this, even Devaraya II, he sent a naval expedition to the Ceylon. You know that Ceylon, Sri Lanka. Itano naval expedition ni Sri Lanka ki pampinchi. It's like, see, this imperialism. So Sri Lanka ki naval expedition ni pampinchi. So akkadi nunchi kuda rich tribute ఈ శ్రీలంకన్ కింగ్ రిచ్ ట్రిబ్యూట్ పే చేసుకునేటట్టు చేయడం జరిగింది. సో అంటే ట్రిబ్యూట్ అంటే మీకు తెలుసు కదా, కప్పం. సో ఈ శ్రీలంక కింగ్ నుంచి కప్పం వసూలు చేయడం కూడా జరిగింది. ఎవరు? దేవరాయ II. అండ్ దేవరాయ II, he was not only the great ruler of the Sangama dynasty, he was also a great scholar. He wrote Ratnadipika. In Sanskrit language. Ratnadipika and Mahanataka Sudhanidhi. So the another one, that is Mahanataka Sudhanidhi. Ratnadipika and Mahanataka Sudhanidhi, so written by the Devaraya II. So Mahanataka Sudhanidhi, it's a commentaries on Brahma Sutra. And after that, Devaraya II constructed the Parshvanatha temple. So do you know who is Parshvanatha? Parshvanatha, 23rd Tirthankara of Jainism. Parshvanatha temple constructed in Vijayanagara by the Devaraya II. And coming to the last ruler of this Sangama dynasty, he was Praudadevaraya or Praudaraya. He was the last ruler. So in the time of Praudadevaraya or Praudaraya, so there was a military coup జరగడం జరిగింది. సో ఎవరు ఈ మిలిటరీ coup చేశారంటే చంద్రగిరి ruler, the vessel of Vijayanagara kings, his name was Saluva Narasimha military coup చేసి Praudadevarayani assassinate చేయడం అనేది జరిగింది. And he started the new dynasty, Saluva dynasty. After the Sangama dynasty, Saluva dynasty. Saluva Narasimha. So 1485 to 1491. He ruled Vijayanagara Kingdom 1485 to 1495. And Saluva Narasimha కాలంలో జరిగినట్టుంది ఏంటంటే పురుషోత్తమ గజపతి, he ruled Orissa, and Purushottama Gajapati defeated Saluva Narasimha, and Saluva Narasimha made as a prisoner. Saluva Narasimhani
ప్రిజనర్గా చేయడం జరిగింది. సో ఆ సమయంలో సాలువ నరసింహ ప్రైమ్ మినిస్టర్ ఈ గేవ్ ఉదయగిరి పోర్ట్, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఉదయగిరి పోర్ట్ని పురుషోత్తమ గజపతికి ఇచ్చి సాలువ నరసింహని విడుదల చేయించడం అనేది జరిగింది. ఎవరు? ద పిఎం ఆఫ్ సాలువ నరసింహ. ఎస్. అండ్ మనకి ఈ సాలువ నరసింహ కాలంలో మనం చూసినట్టయితే సాలువ నరసింహ రూలర్ మాత్రమే కాకుండా ఇతను గొప్ప సాహితీవేత్త. అంతేకాకుండా చాలామంది తెలుగు పోయిట్స్ని ఇతను మెనీ తెలుగు పోయిట్స్ అడోన్ ఇన్ హీస్ కోర్ట్. చాలామంది తెలుగు పోయిట్స్ ఇతని కోర్టులో ఉండేవారు. లెట్ us see who are there. టి అన్నమాచార్య. సో వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ. తాళ్ళపాక అన్నమాచార్య. సో ఈజ్ టైమ్ పీరియడ్ ఈజ్ 1405 to 1503. Tallapaka village in Kadapa district. He belongs to the Tallapaka village in Kadapa district. Yes, he was a renowned poet and singer. అంటే వాగ్గేయకార ఊ తాళ్ళపాక అన్నమాచార్య. And he had many titles, and some of them are Pada Kavita Pitamaha, Sankirtanacharya. These two were the titles of Annamacharya. Pada Kavita Pitamaha, so father of the Padas, and Sankirtanacharya in the Kirtanas. And I don't know whether you are aware or not, 32,000 Kirtanas were written in Telugu and Sanskrit language. 32,000 Kirtanas were written in Telugu and Sanskrit language. Now 8,000 are available. Now only 8,000 Kirtanas were available. It was called as Andhra Veda. The Kirtanas of Tallapaka Annamacharya, which was available 8,000, those were called as Andhra Veda. Those are called as Andhra Veda. And the man who Tallapaka Annamacharya, so it's dedicated to the Bhakti of Lord Venkateswara. So Lord Venkateswaraki వీటిని అంకితం చేయడం అనేది జరిగింది. Yes. And apart from this, Annamacharya wrote Sringara Manjari. This is another book which was written by the Tallapaka Annamacharya. And the next scholar is Pillalamarri Pinaveerabhadra. So these scholars in the court of Saluva Narasimha. And Pillalamarri Pinaveerabhadra, he wrote Sringara Shakuntala and Jaimini Bharata. Sringara Shakuntala and Jaimini Bharata, these two were written by the Pillalamarri Pinaveerabhadra. He was in the court of Saluva Narasimha. And Tallapaka Timmakka, wife of Tallapaka Annamacharya. She wrote Subhadra Kalyanam. ఈమె తాళ్ళపాక తిమ్మక్క మనకు తెలుగులో ఉన్నటువంటి మొదటి కవిత్రిగా చెప్పబడుతుంది. ఎవరు? తాళ్ళపాక తిమ్మక్క. అండ్ మొల్లా she belongs to the Kadapa and Jangama caste and she belongs to the Veerasaiva sect. She wrote Ramayana in Telugu. It was called as Molla Ramayana. And వీళ్ళందరూ మనకి సాలువ నరసింహ కోర్టులో ఉన్నటువంటి గొప్ప కవయిత్రులు. ఎస్. ఇకపోతే ఇమ్మడి నరసింహ, ద నెక్స్ట్ సెకండ్ అండ్ లాస్ట్ రూలర్, ఇమ్మడి నరసింహ. ఆఫ్టర్ ది సాలువ నరసింహ, ఇమ్మడి నరసింహ he came to the power. He ruled from 1491 to 1505.
1491 to 1505. So his Prime Minister Veera Narasimha, he belongs to the Tuluva region. Actually, the Prime Minister belongs to the Tuluva region, that is Mangaluru region. And Veera Narasimha, he assassinated the Immadi Narasimha and he started the new dynasty, Tuluva dynasty. And Tuluva dynasty ruled from 1505 to 1570. So 65 years Vijayanagara Kingdom was ruled by the Tuluva dynasty. The founder of the Tuluva dynasty was Veera Narasimha. So after the Veera Narasimha, his brother Sri Krishna Deva Raya, he came to the power. He ruled from 1509 to 1529. 1509 to 1529, 20 years. Sri Krishna Deva Raya ruled the Vijayanagara Kingdom. Sri Krishna Deva Raya, he was the greatest ruler of the Vijayanagara Kingdom, entire Vijayanagara Kingdom. He ruled from 1509 to 1529. The greatest ruler of the Vijayanagara Kingdom. And coming to the point, in the time of and just before the Sri Krishna Deva Raya, Bahmani Kingdom, Sri Krishna Deva Raya రాజ్యానికి వచ్చే ముందు ఈ Bahmani Kingdom was divided into 5 kingdoms. That is, it was divided. Ahmednagar, Bijapur, Bidar, Berar, Golconda. ఇలా Bahmani Kingdom 5 రాజ్యాలుగా విడిపోయింది. అహ్మద్నగర్, బీజాపూర్, బీదర్, బీరర్ అండ్ గోల్కొండ. సో విజయనగర కింగ్ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయకి బీజాపూర్తో వార్స్ జరిగేవి. మనం చూసుకున్నట్టయితే Bahmani Kingdom divided into 5 small kingdoms and one of them is Bijapur. And బీజాపూర్కి ఈ శ్రీకృష్ణదేవరాయ విజయనగర కింగ్డమ్కి మధ్య యుద్ధాలు జరిగాయి. ఎందుకు? తుంగభద్ర దోబ్ ఆర్ రాయచూర్ దోబ్. తుంగభద్ర దోబ్ గురించి ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ రాయచూర్ దోబ్. సో వీటి కోసం రాయచూర్ దోబ్ వీటి కోసం ఈ బీజాపూర్కి శ్రీకృష్ణదేవరాయకి మధ్య యుద్ధాలు జరిగాయి. Yes, let us see that what were the wars of Sri Krishna Deva Raya. Battle of Kovilkonda. In this battle, Sri Krishna Deva Raya fought with the Yusuf Adil Shah. Yusuf Adil Shah, who was the ruler of the Bijapur, and Sri Krishna Deva Raya, Yusuf Adil Shah, they fought in the battle of Kovilkonda. And finally, Sri Krishna Deva Raya defeated and assassinated the Yusuf Adil Shah and annexed the Raichur Doab in 1510. And next battle of Raichur. What happened in the Battle of Raichur? Sri Krishna Deva Raya fought with the Ismail Adil Shah. And here he recaptured the Raichur.
సో వాట్ హ్యాపెండ్, ఇలా మనకి ఫస్ట్ టైం ఇలా యూసఫ్ ఆదిల్ షాని అసాసినేట్ చేసి రాయచూర్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత, సో శ్రీకృష్ణదేవరాయ ఈ వాజ్ వెరీ బిజీ విత్ ది వార్స్ అగైనెస్ట్ దిస్ ఒరిస్సా అండ్ అదర్ ఏరియాస్. సో ఆ టైంలో మళ్ళీ ఈ రాయచూర్ దోబ్ని బీజాపూర్ వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. సో అందుకోసం శ్రీకృష్ణదేవరాయ మళ్ళీ బ్యాటిల్ ఆఫ్ రాయచూర్ చేసి ఇస్మాయిల్ ఆదిల్ షాని ఓడించి మళ్ళీ రాయచూర్ దోబ్ని సెకండ్ బ్యాటిల్లో రీక్యాప్చర్ చేయడం అనేది జరిగింది. ఎనీవే, ప్రతాపరుద్ర గజపతి ఒరిస్సా and the Prataparudra Gajapati, he ruled Orissa. He was defeated by the Sri Krishna Devaraya and got the title Gajapati Saptanga Harana. Gajapati Saptanga Harana is a Gajapatulu rule చేసేవారు ఒరిస్సాని. సో వాళ్ళని డిఫీట్ చేసి he got the title Gajapati Saptanga Harana. సో అంటే ఇతనికి ఒరిస్సా నుంచి సో మొత్తం రాజ్యం అంతా ఇతని అండర్లో ఉండేది. సో అండ్ ఈ మేడే అండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ విక్టరీ పిల్లర్ ఎట్ సింహాచలం విక్టరీ పిల్లర్. ఇతను ఒక విక్టరీ పిల్లర్ని నాటించడం జరిగింది. ఎక్కడ? సింహాద్రిలో. ఇతని విజయాలకి గుర్తుగా. ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ ఈ కిల్ ది గంగరాయ. గంగరాయ హూ వాజ్ ద రూలర్ ఆఫ్ ది ఉమత్తూర్ కింగ్ Gangaraya was killed by Sri Krishna Devaraya and captured the Umattar capital Sivasamudra, the capital of Umattar, and it was captured by the Sri Krishna Devaraya. And with these territories, Sri Krishna Devaraya made Mysore state, Mysore Rajya, and Srirangapatnam was the capital to the Mysore. And apart from that, Sri Krishna Devaraya, he was not only a great ruler of the Vijayanagara Kingdom, he was also a great scholar. And he patronized many court poets, the court scholars. They were called as Ashtadhiggajas. 8 scholars. In his court, 8 scholars were adorned in his court. Yes. And the man who, Sri Krishna Devaraya, he wrote Amukta Malyada in Telugu language. Amukta Malyada. Or you can call it as Vishnu Chittayam. Amukta Malyada, or you can call it as Vishnu Chittayam. And he wrote Jambavati Parinayam in Sanskrit language. And these two were contribution of the Sri Krishna Devaraya to the literary field. And coming to the point, let us know about the Ashtadhiggajas of Sri Krishna Devaraya. The first one is Allasani Peddana. He wrote Manucharita or Manucharitra. So Allasani Peddana, he was called as Andhra Kavita Pitamaha, father of the, so what it is called as literary of Andhra Kavita Pitamaha. So itanu ఏంటంటే మను చరిత్ర అంటే మనకి ఈ తెలుగు లిటరరీ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. మన అన్నయ్య గారి కాలం నుంచి మనం చూస్తున్నాం. కానీ ఎందుకు అల్లసాని పెద్దన్ని ఆంధ్ర కవిత పితామహ అంటారు అంటే, సో మను చరిత్ర రాసి ప్రబంధం అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే అన్ని రామాయణం, మహాభారతం, సో వీటిని పురాణాలని బేస్ చేసుకొని అంటే అందులో దేవుళ్ళని వాళ్ళు బేస్ చేసుకొని రాయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రబంధాలు అనేవి ఈ మనుచరిత్ర ద్వారానే ఒక కొత్త స్టైల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అల్లసాని పెద్దన్న. సో అందుకే ఇతన్ని ఆంధ్ర కవిత పితామహ అని పిలవడం జరిగింది.
సో పింగళి సూరన రాఘవ పాండవీయం. రాఘవ పాండవీయం. పింగళి సూరన wrote రాఘవ పాండవీయం. ప్రభావతి ప్రద్యుమ్న. ప్రభావతి ప్రద్యుమ్న. కళా పూర్ణోదయం. సో ఇవి పింగళి సూరన్న రాసినటువంటి ముఖ్యమైన రచనలు. రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్న అండ్ కళా పూర్ణోదయం. అండ్ దీస్ were dedicated to the కృష్ణమరాజు at నంద్యాల. కృష్ణమరాజుకి వీటిని డెడికేట్ చేయడం అనేది, పింగళి సూరన్న డెడికేట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ నంది తిమ్మన. నంది తిమ్మన ఈ wrote పారిజాతాపహరణ. పారిజాతాపహరణ దీన్ని శ్రీకృష్ణదేవరాయకి డెడికేట్ చేయడం అనేది జరిగింది. తెనాలి రామలింగ. సో అనదర్ గ్రేట్ స్కాలర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ అండ్ he was also called as వికట కవి. He was also called as వికట కవి. And he wrote పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యం. So పాండురంగ మహత్యం was dedicated to the Venkatipati too. He belongs to the Aravidu dynasty. Aravidu dynasty, last dynasty. Venkatipati too. And next scholar, important scholar, Durjati. Durjati, he wrote Kalahastiswara Mahatyam. Kalahastiswara Mahatyam, it's about Shaivism. Kalahastiswara Mahatyam. And the next scholar is Madayagari Mallana. Madayagari Mallana, he wrote Rajashekara Charita. Madayagari Mallana wrote Rajashekara Charita. And the next important scholar in the court of Sri Krishnadevaraya, Ayyalaraju Ramabhadra. Ayyalaraju Ramabhadra wrote Ramabhyudaya and Sakala Niti Sara Sangraha. Ramabhyudaya and Sakala Niti Sara Sangraha, these two were written by Ayyalaraju Ramabhadra. Yes. And the next scholar was Ramaraja Bhushana. Ramaraja Bhushana. Ramaraja Bhushana, and he wrote Vasucharitra. Vasucharitra. And it was dedicated to the Tirumala Raya. Ramaraja Bhushana, he wrote Vasucharitra. It was dedicated to the Tirumala Raya. Tirumala Raya belongs to the Aravidu dynasty. And after the Sri Krishnadevaraya, after the death of Sri Krishnadevaraya, Achyutaraya came to the power. Achyutaraya, he ruled 1529 to 1543. He was a brother of Sri Krishnadevaraya. He was a brother of Sri Krishnadevaraya. In his time, Raichur Doab was captured by the Ismail Adil Shah of Bijapur. Ismail Adil Shah of Bijapur, and he destroyed the Nagalapuram. Nagalapuram. This Nagalapuram city was constructed by the Sri Krishnadevaraya. Sri Krishnadevaraya for his mother name Nagamba. నాగాంబ పేరులో నాగలాపురం అనే సిటీని శ్రీకృష్ణదేవరాయ కట్టించాడు. దాన్ని ఇస్మాయిల్ ఆదిల్ షా డిస్ట్రాయిడ్ నాగలాపురం సిటీ. అండ్ ది అచ్యుతరాయ వైఫ్ తిరుమలాంబ, షీ వాజ్ ఆల్సో పోయిటెస్. ఈమె కూడా గొప్ప కవయిత్రి. షీ wrote వరదాంబిక పరిణయం ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. వరదాంబిక పరిణయం ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. Tirumulamba wrote Varadamba Parinayam. Tirumulamba, wife of Achyutaraya. And the last ruler is Sadasivaraya. Sadasivaraya, who ruled 1543 to 70. He was the last ruler of the Tuluva dynasty. Tuluva dynasty. Last ruler of the Tuluva dynasty. So in his time,
Is Prime Minister, in his time, is Prime Minister played a crucial role and you can call it as de facto. అలియా రామరాయ ఇతను de factoగా ఉండేవాడు. ఎవరి కాలంలో? సదాశివరాయ, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది తులువా డైనాసిటీ. సో ఇతని కాలంలో విజయనగర కింగ్డమ్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట్ ఇన్ 1565. సో దిస్ బ్యాటిల్ వాజ్ కాల్డ్ యాజ్ రక్సితంగడి, బన్నిహట్టి. సో ఇలా మనకి ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట్కే రక్సితంగడి అండ్ బన్నిహట్టి అనే పేర్లు ఉన్నాయి. ఇన్ 1565 Vijayanagara Kingdom participated in the Battle of Tallikot. Thank you and all the best.